మరి తెలంగాణలో ఉన్న విద్యార్థులు మరి వాళ్ళు గ్రూప్ 1:100 చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3లో ప్రభుత్వం చెప్పిన తీరుగానే మరి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చే తీరుగా కనీసం 2,000 పోస్టులు పెంచమన్నారు. సంవత్సరానికి 2 లక్షల పోస్టులు పెంచుతామన్నారు. ఇంకో డిమాండ్ మరి నార్మలైజేషన్, టెట్ నార్మలైజేషన్ చేయాలని. మరి డిఎస్సి మీరు మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 34 మరి 4వ పాయింట్ యూత్ ఎంప్లాయ్మెంట్ లా 20,000 పోస్టు మెగా డిఎస్సి పెడతామని చెప్పారు. మరి ఇప్పటి వరకు అందులో మీరు 11,000 పోస్టులు పెట్టి 25,000 పోస్టులు అడుగుదాం అనుకున్నాం. అది పెంచాలి. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతగానం సిలబస్ ఉంటుంది డిఎస్సికి, మీరు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు కనీసం 2 నెలల టైం అన్ని ఇవ్వాల్సింది. ఈరోజు 2 నెలల టైం లేకుండా ఈరోజు 2 నెలల టైం లేకుండా పరీక్షలు పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు కాబట్టి ఏ విధంగా ఈరోజు 2-3 నెలలు పెంచలేరు. ఈరోజు గురుకుల పోస్టు గత ప్రభుత్వం 9,200 పోస్టు ఇస్తే సీఎం ఇంటికి ఆడిపోతే గురుకుల పోస్టుల గురించి అడిగితే వాళ్ళ ఆడవాళ్ళని కొట్టిపించిండ్రు, మెడలు బట్టి నూకిచ్చిండ్రు, మోచేలతో గుద్దిపించిండ్రు. చిన్న గర్భిణీ స్త్రీలు పోతే ఇష్టం వచ్చిన వ్యవహరించిండ్రు. అరే నువ్వు ప్రజా దర్బారాన్ని పెట్టినావు, ప్రజాపాలన అని చెప్పినావు. ఈ రోజు అలా నువ్వు కంచె తీపిస్తే అబ్బో మేము కంచె లేకుండా లోపలికి వస్తే అసలు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు కంచెందుకు రాబాయి అని చెప్పి కంచెనే కూడా పీకినావు. కానీ ఈ రోజు న్యాయమైన కోరికల కోసం పోయిన ఆదివారం రోజు మా దగ్గరకు వచ్చిన రేపటి దీక్ష చేస్తానని చెప్పి ఇయాటికి 7 రోజులైంది. అరే ప్రభుత్వం వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాకుండా ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏది గ్రూప్ 1:100 చేయాలని ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఉన్నప్పుడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, అరే ఆయన మాట విలువలేదా? ఒక ఉప ముఖ్యమంత్రి మాట విలువలేదా? ఈ రోజు ఆయన రావాలి చర్చకు, మంత్రులు రావాలి. అరే ఒక ఎమ్మెల్సీని పంపి మా దగ్గరికి ఈయనతో మాట్లాడుకోపోండి, లావాదేవీలు మాట్లాడుకోపోండి, లేపుకోపోండి అంటే ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది తెలంగాణ? ఆ రోజు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర మంత్రులు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రులు వాళ్ళు వచ్చి చర్చ జరిపేది. వాళ్ళు వచ్చి అప్పుడు తెలంగాణ ఉద్యమం వాళ్ళు చర్చ జరిపేది, మాట్లాడకండి. అరే ప్రాణం పోతుంది, ఒక దిక్కు అవయవాలు ఖరాబ్ అయిపోతున్నాయి. యువకుడు ఆయన ఈరోజు శరీరంలో ఒక క్షీణించిపోతా ఉంది. అరే ప్రభుత్వానికి ఇంత బాధ్యత లేకుండా ఎట్లా? ఈ రోజు మెడికల్ హాస్పిటల్ కు పోతావు నువ్వు, వరంగల్ కు మాట్లాడడానికి. పక్కన ఉన్న ఎంజిఎం మెడికల్ గారి చచ్చిపోయిన పేషెంట్ దవాఖాన పోవు. ఇక్కడ గాంధీ దవాఖాన, గరీబుల దవాఖాన మా గరీబ్ పేషెంట్లను గరీబ్ విద్యార్థులను తీసుకొచ్చి, గిరిజన బిడ్డను తీసుకొచ్చి ఇలా పడేసారు. ఇళ్ళకి రావు నువ్వు. ఉస్మానియా దవాఖాన పోవు, కానీ ప్రైవేట్ దాఖలా పోతావు. ఈయన ముఖ్యమంత్రి. అరే నీకు జీతం ఇచ్చేది ప్రభుత్వం, జీతం ఇచ్చేది విద్యార్థులు, జీతం ఇచ్చేది పౌర సమాజం. ఈ రోజు జీతాలేమో మాకు తీసుకుంటావు, సేవనేమో మెడికేర్ వానికి, ప్రైవేట్ వానికి సేవ చేస్తావా? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు ప్రజలు, ఈ యువకులు, ఈ నిరుద్యోగులు దాదాపు ఒక 10 సంవత్సరాలు ఉద్యమాన్ని మర్చిపోయినరు. ప్రబలిక ఆత్మహత్య తర్వాత, సునీల్ నాయక్ ఆత్మహత్య తర్వాత ఈ రోజు వేసారిపోయి మరొకసారి మరిదశ ఉద్యమం చేసారు. కాబట్టి అడ్డకెళ్ళి పోతున్నట్ట వాళ్ళని అడుగుతాము. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఉద్యమం మాత్రం ఆగది, కొనసాగుతుంది. మన ఈయన నాయక్ ఏమన్నైతే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి. కానీ ఆయన దీక్ష ఒకవేళ మీరు బలంగా లేపనికి చూస్తే 100,000 మంది విద్యార్థులు ఆమరణ దీక్ష చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు. Yeah, Rahul Gandhi ji and Priyanka Gandhi ji, I am humbly requesting you, since last 7 days, Motilal Nayak, a scholar student, is doing hunger strike in Gandhi Hospital here, Asuki. In this hospital he is doing. So the government is not at all trying to at least to negotiate with the students. Here the government